హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అలాంటి బ్యాంక్ అకౌంట్స్ వెంటనే క్లోజ్ చేసేసుకోండి. లేదంటే సాధారణంగా చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే అందులో ఒకటి లేక రెండు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం, మిగిలినవన్నీ వృధా అన్నమాట. ఇలా వదిలేయడం వల్ల కొన్ని నష్టాల్లో భరించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాము. మొదటిది బ్యాంక్ ఛార్జీలు. ఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మినిమం బ్యాలెన్స్ లేకుండా ఉంటే వాటిపై బ్యాంక్ ఛార్జీలు వసూలు చేస్తుంది. కొన్నిసార్లు మైనస్ బ్యాలెన్స్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం వాటిని ఉపయోగించాలంటే ముందు మినిమం బ్యాలెన్స్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. డబ్బు వృధా. బ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమం బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఒక 5 అకౌంట్స్ ఉన్నాయనుకుంటే అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రమే వాడుతూ మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎక్కువ అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా ఉండడమే ఉత్తమం. మోసాలకు అవకాశం. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగారులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది. సిబిల్ స్కోర్పై ప్రభావం. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకుంటే మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే దీని అర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే యాక్టివ్గా ఉన్న అకౌంట్స్ని కాకుండా మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.